ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీదేవి భాగవతంలో పాండవుల గాథ గురించి మనం తెలియజేసుకోబోతున్నాం. ఈ పురాణాలను వినిపించే అదృష్టాన్ని ఇచ్చిన ఆ అమ్మవారికి మరియు వ్యాస మహర్షికి ముందు మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇప్పుడు కథలోకి వెళ్దాం. శ్రీమాత్రే నమః. నమఃశివాయ. పాండురాజు స్వయంవరంలో కుంతిని మాద్రిని వివాహమాడాడు. ఒకనాడు వేటకి వెళ్ళిన పాండురాజు మృగాయ భావనతో ఒక మునిని బాణంతో కొట్టాడు. స్త్రీ సంగమం చేశావంటే మరణిస్తావని పాండురాజుకి ఆ ముని శాపం పెట్టాడు. అప్పటి నుండి రాజ్యపాలనకి స్వస్తి చెప్పి భార్యలిద్దరిని వెంటబెట్టుకుని శాశ్వతంగా అడవుల్లోనే పాండురాజు జీవితం గడుపుతున్నాడు. అడవిలో మున్యాశ్రమంలో పుత్రులు లేని వారికి ఉత్తమ గతులుండవని విన్నాడు. దాంతో దిగులుపడ్డ పాండురాజు ఒకనాడు కుంతిని పిలిచి నా ఆజ్ఞగా భావించి ఏ తపస్వినైనా ఆశ్రయించి సంతానాన్ని పొందమన్నాడు. అప్పుడు కుంతి తనకు దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్ర సహాయంతో యముడిని తలుచుకుని, ధర్మరాజుని వాయుదేవుడిని తలుచుకుని, భీముడిని ఇంద్రుణ్ణి తలుచుకొని అర్జున్ని ప్రసవించింది. అది చూసిన మాద్రి కూడా సంతానాన్ని అనుగ్రహించమని భర్తని కోరగా మంత్రం ఇప్పించాడు పాండురాజు. అయితే ఆ మంత్రాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించమని నియమం పెట్టడంతో మాద్రి అశ్విని దేవతలను ప్రార్థించి ఒకేసారి నకుల సహదేవులకు తల్లి అయింది. ఒకనాడు పాండురాజు మన్మథ బాధని తట్టుకోలేక బలవంతంగా మాద్రిని కౌగలించుకోవడంతో మునిశాపం వలన మొదలు నరికిన చెట్టులాగా క్రిందపడి మరణించాడు. మాద్రి అతడితో సహగమనం చేసింది. కుంతి బిడ్డలను తీసుకుని మునుల ఆజ్ఞ ప్రకారంగా వారితో పాటు హస్తినాపురానికి చేరుకుంది. హస్తినలో కొలువులో సమావేశమైన పెద్దలంతా కుంతిని ఈ బిడ్డలు ఎవరని నిలదీశారు. వారంతా దేవతల బిడ్డలే అని సమాధానం చెప్పింది. కుంతి ఇదిలా సాధ్యమని సభలోని వారంతా ఎదురు ప్రశ్న వేయడంతో కుంతి యమ, వాయు, ఇంద్ర, అశ్వినులను స్మరించింది. వెంటనే వారంతా ప్రత్యక్షమై వీరందరూ మా బిడ్డలే అని చెప్పి అదృశ్యమయ్యారు. భీష్ముని అనుజ్ఞతో కుంతి తన బిడ్డలను తీసుకుని అంతఃపురంలోకి వెళ్ళింది. పాండవుల ధర్మపత్ని ద్రౌపది ఆమె పాండవుల 5 వలన 5 మంది కుమారులను కన్నది. అర్జునుడికి సుభద్రనిచ్చి కృష్ణుడు వివాహం చేశాడు. సుభద్రకి పుట్టినవాడు అభిమన్యుడు. మొత్తం ఈ 6 కురుక్షేత్ర మహాసంగ్రామంలో అమరులయ్యారు. అభిమన్యుడి భార్య ఉత్తర. ఆమె అశ్వత్థామ బాణాగ్ని కారణంగా మరణించిన శిశువును ప్రసవించింది. శ్రీకృష్ణుడు ఆ శిశువును బ్రతికించాడు. అతడే భాగవత శ్రవణం చేసిన పరీక్షిత్. సర్వం శ్రీమాతకి సమర్పణ వస్తు. పాండవుల గాథని ఇప్పుడు మీరు విన్నారు శ్రీదేవి భాగవతంలో.